ఇక్కడ చూస్తున్నారు కదా మన ముదల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు బోస్ల నారాయణరావు పటేల్ సాబ్ 7,48,00,000 రూపాయలు. అవును, మీరు విన్నది కరెక్టే. 7,48,00,000 రూపాయలు ఇగో మన ముదల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి వివిధ గ్రామాలకు అభివృద్ధి కోసము ప్రభుత్వం నుంచి తీసుకొచ్చిండన్నమాట. అబ్బో గంత పెద్ద అమౌంట్ ఎట్లా తీసుకొచ్చిండు అని అనుకుంటున్నారా? గదే మరి నారాయణరావు పటేల్ సార్ అంటే వివిధ గ్రామాలలో ఇగో కంపౌండ్ వాళ్ళు కావచ్చు, గ్రామ పంచాయతీ భవనాలు కావచ్చు, అంగన్వాడీ భవనాలు కావచ్చు, ఐకేపీ భవనాలు కావచ్చు, గంతేకాదు గుళ్ళ కోసము, గంతే కాకుండా ఇంకా వివిధ అభివృద్ధి పనుల కోసము దాదాపు 7,48,00,000 రూపాయలు తీసుకొచ్చిందంటే ఇగో ముదల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ సార్కు ధన్యవాదాలు తెలుపుతున్నారు. గంతే కాకుండా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇది పక్కకి పెడితే ఇంకా 4 కోట్ల రూపాయలు సాయంత్రం దాకా సీసీ రోడ్ల పనుల కోసము సార్ చేతికి వస్తాయట. ఇగో ఈ 7 కోట్లు పక్కకి పెడితే మరో 4 కోట్లు సార్ ఇగో ఇలా సాయంత్రం లేకపోతే రేపు ఆ ప్రొసీడింగ్లను కూడా వివిధ గ్రామాల కోసము సీసీ రోడ్లు డెవలప్మెంట్ కోసం తీసుకొచ్చిండట. ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే మన శంకర్ చంద్ర సాబు, గట్లనే రామచంద్ర రెడ్డి, ప్రేమ్నాథ్ రెడ్డి సాబు, అంతేకాకుండా మన ఎంపీపీ చంద్రకాంత్ యాదవ్ అన్న గారు, ముత్యం రెడ్డి గారు, బషీర్ భాయ్, బంకాబాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని అక్కడ ఈ ప్రొసీడింగ్లను వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి ఇక సౌన గ్రామ సర్పంచ్ లక్ష్మణ్ పటేల్, అదేవిధంగా ఓం ప్రకాష్ జీ, అదేవిధంగా మన ఇరేగాం సర్పంచ్ సురేష్ గారు, అదేవిధంగా మన రాజు గారు బాంబ్లీ సర్పంచ్, అదేవిధంగా సుదర్శన్ రెడ్డి గారు, ఉమ్రి నుంచి వచ్చినటువంటి మన మారుతి సర్పంచ్ గారు, అర్లీ మురళి సర్పంచ్ గారు తదితరులు ఇట్లా ఈ ప్రొసీడింగ్ కాపీలను చేతికి అందుకొని ఇక రేపటికెళ్ళి డెవలప్మెంట్ వర్క్లు చాలు చేస్తారన్నమాట. ఈరోజు భోస్లే నారాయణరావు పటేల్ గారి ఆశీర్వాదంతో తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ఆశీర్వాదంతో, జూపల్లి కృష్ణారావు మంత్రివర్గ ఆశీర్వాదంతో ముదోల్ నియోజకవర్గ ఎన్నికైన సర్పంచ్లు అనుకుని ముదోల్ నియోజకవర్గ అన్ని మండలాలకి దగ్గర 7,48,00,000 బడ్జెట్ తీసుకురావడం జరిగింది. ఇందులో సీసీ రోడ్స్ ఉన్నాయి, అంగన్వాడీ బిల్డింగ్స్ ఉన్నాయి, ఈఓ బిల్డింగ్స్ ఉన్నాయి, గ్రామ పంచాయతీ బిల్డింగ్స్ ఉన్నాయి, మళ్ళీ షెడ్స్ ఉన్నాయి. టోటలు నారాయణరావు పటేల్ కృషి చేసి మరి నూతనంగా ఎన్నికైన సర్పంచ్లు ఏదో రూపంలో మనం వాగ్దానం చేసినాం. ఇవాళ ఈ ఉద్దేశంతో గవర్నమెంట్ దగ్గర పోయి వారం రోజుల నుండి మొన్న ఈ బడ్జెట్ తీసుకురావడం జరిగింది. మరి ముదోల్ నియోజకవర్గ పురస్కారం ఏంటి అంటే ఇంకా 4 కోట్ల రూపాయల సీసీ రోడ్స్ ఇవ్వాలనే ప్రొసీడింగ్ వస్తుంది. అంటే అభివృద్ధి చేసే ఉద్దేశంతోనే నారాయణరావు గారు ముందు వెళ్తున్నారు. కాబట్టి మనం అందరం ఈ పని మంచి క్వాలిటీతో చేసుకోవాలని నేను మీకు కోరుతున్నాను. జై హింద్, జై కాంగ్రెస్.